మనోజ్ గారు హాయ్. హలో అండి, కోపిస్ట్ గారు. ఈ మధ్య బాగా కోపం ఎక్కువైపోయింది మీకు. తప్పదు సార్, మీ అవతల వాళ్ళు బట్టి యువతల వాళ్ళు ఉంటుంది సార్. అబ్బా, యాక్షన్ బట్టి రియాక్షన్ కదా. యాక్షన్ టు రియాక్షన్. అంతే కదా. సూపర్ సార్. చెప్పండి సార్. ఎందుకంటే ఇంకా వేడి తగ్గిపోలేదు సార్. ముందు డైరెక్టర్ గారు కంగ్రాట్స్. గ్లిమ్స్ చాలా బాగుంది. సో కాన్సెప్ట్ అదిని చాలా బాగుంది. ఓకే మనోజ్ గారు సార్, ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? క్యారెక్టర్ ఇతను మంచి కోసం వెళ్ళినప్పుడు అది ఎవరొడ్డొచ్చినా కనిపిదండి. ఆ మంచి జరగాలి, లోక కళ్యాణం జరగాలి. మన ఇండియాకి అడుక్కుంటే స్వాతంత్రం కాదు, కొట్టి తెచ్చుకోవాలన్న కాన్సెప్ట్ నమ్ముకునేవాడే డేవిడ్ రెడ్డి అండి. ఎందుకు అడిగానంటే ఆ క్వశ్చను, టీజర్లో ఇంకా కొంచెం మిరాయి విలన్ ఛాయలు పోయినట్టు కనిపించాలి కొద్దిగా. మీకు సైట్ పోయినట్టుంది. మిరాయిలో లాంగ్ చుట్టూ, ఇట్లా పొట్టి చుట్టూ. మీ గెటప్ చాలా బాగుంది, మీ గెటప్ చాలా బాగుంది. బట్ అది పట్టుకుని బ్యాట్ పట్టుకుని వెళ్తుంటే చిన్న లైట్గా విలన్ ఛాయలు కనిపించాయి. అందుకని ఈ క్యారెక్టర్ ఎలా ఉండబోతోందని అడిగా. యోధుడి చేతిలో ఏ ఆయుధం ఉన్నా అతను అలాగే కనిపిస్తాడండి. ఓకే ఓకే, వెరీ గుడ్. సరే సార్, ఆలోచిస్తున్నారా? లేదు సార్, ఆల్ ది బెస్ట్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మనోజ్ గారు గ్లిమ్స్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ అండి. ఆల్ ద వెరీ బెస్ట్ మీకు కానీ, డైరెక్టర్ గారు కానీ. రవి బస్టూర్ గారి వర్క్ కూడా చాలా బాగుంది. అండ్ ఈ సినిమాలో ఒక 2 క్యామియోలు ఉండబోతున్నాయి. అందులో ఒకటి మీ ఫ్రెండ్ సింబు గారు చేస్తున్నారని ఒకటి విన్నాం. రెండోది రామ్ చరణ్ గారు క్యామియో కూడా ఉండబోతుంది, మీరు అప్రోచ్ చేయారని ఒక చిన్న టాక్. ఏంటి అది? వీడండి అప్రోచ్ చేయటండి. అండ్ దాని గురించి డీటెయిల్స్, మూవీ జస్ట్ గ్లిమ్సే కాబట్టి ఇంకా చాలా రోజులు ఉంది, ముందు మాట్లాడతాం దాని గురించి. క్యామియో అయితే ఉండబోతుంది. దర్ ఇస్ స్కోప్ అండి ఈ మూవీలో. దట్స్ గుడ్ స్కోప్ ఫర్ నైస్ క్యారెక్టర్స్కి. సో నౌ వీ స్టిల్ నాట్ ఫిక్స్డ్ హూ ఇస్ డూయింగ్ వాట్ అనేది. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. మనోజ్ గారు, అంటే ఇది స్వాతంత్రానికి ముందు చేస్తున్నటువంటి స్టోరీ అంటున్నారు కదా. అవును. అంటే మనం స్వాతంత్రం యాక్చువల్గా చెప్పాలంటే అహింసా పద్ధతి ద్వారానే వచ్చింది కదా. అవును. మరి హింసని ఎందుకు నమ్ముకోవాల్సి వచ్చింది డేవిడ్ రెడ్డి అంటే ఏం చెప్తారు? అంటే హింస పెట్టిన వాళ్ళని హింస పెట్టాలనే కాన్సెప్ట్ అవుతుంది. సో అంటే అప్పుడులో అండి, ఫర్ ఎగ్జాంపుల్ బాగా ఏదైతే శక్తులు లేదో ఊర్లో విలేజెస్ వాళ్ళ ఇన్నోసెన్స్ని బాగా వాడుకున్నారనమాట అప్పుడు. అండ్ ఆ ఇన్నోసెన్స్ని వాడుకొని కొన్ని కుటుంబాలు ఊర్లను తగలబెట్టినప్పుడు, ఇలా తగలబెట్టిన వాళ్ళని ముద్దులు పెట్టి స్వాతంత్రం అడగకూడదు, తల పగలగొట్టి తీసుకోవాలనే కాన్సెప్ట్లో ఇతను ముందుకు తీసుకెళ్లారండి. డేవిడ్ రెడ్డి అంటే రియల్గా ఉన్నారా అసలుకి? అంటే దాని గురించి ఏంటి అసలు? డైరెక్టర్ గారు లేదండి, అది ఫిక్షనల్ క్యారెక్టర్ సార్. యాక్చువల్లీ రియల్ ఇన్సిడెంట్స్ మధ్యలో జరిగేటువంటి ఒక మూవీ అండి ఇది. ఆ ఇన్సిడెంట్స్లో ఒక డేవిడ్ రెడ్ అనే క్యారెక్టర్ చూస్తున్న ప్రతి ఆడియన్స్ సార్, ఆ టైంలో మనం లేవు, ఆ సిచ్యువేషన్లో మనం ఉంటే ఎలా రియాక్ట్ అవ్వాలనుకునే ప్రతి ఆడియన్ దాన్ని కనెక్ట్ అయ్యేటట్టుగా చేసామండి. ఇది మెయిన్ కాన్సెప్ట్ అండి. యాక్చువల్గా ఇది 1897 నుంచి 1922 లోపునే ఆపాము సార్. అందుకే ఇక్కడ అహింసా పద్ధతి అనేది రాలేదు మధ్యలో. ఓకే, మరి మీ పక్కన జోడీగా ఎవరు ఉంటున్నారు? హీరోయిన్ ఎవరు ఏంటి? ఓకే ఓకే మన ప్రిన్స్ మూవీలో యాక్ట్ చేసింది కదా సార్, మరియా అని చెప్పేసి, శివకార్తికేయన్ పక్కన ఆవిడండి. ఎందుకంటే బ్రిటిషర్స్ పేరు మరియా వరకు చాయిపోతుంది, ఆ తర్వాత పేరు నోరు తిరగదు సార్. అవును, ఆ తర్వాత నోరు తిరగట్లేదు సార్ యాక్చువల్గా. డేవిడ్ రెడ్డి అంటే 2 వేరుగా ఉన్నాయి కదా, డేవిడ్ వేరు సార్. దానికి ఒక మెయిన్ కాన్సెప్ట్ ఉంది సార్ మూవీలో. ప్రతిదీ ఒక స్టోరీ బేస్ మీదే వెళ్తుంది సార్. యాక్చువల్గా సార్ చెప్పేకండి, ఆయన చెప్పించేస్తాడు మీతో. మీరు చెప్పండి. స్టోరీ బేస్డ్ సార్. సార్ ఇది దీనికన్నా ప్రతి ఎలిమెంట్ ఏది మీరు రివీల్ చేయాలనుకున్నా కానీ అది ఒక దాన్ని ఏమంటారు, ట్విస్ట్ సార్ అది. సో కాబట్టి చిన్నగా వచ్చేస్తూ ఉంటాయి సార్ ఒక్కోటి. ఇది ప్రజెంట్ వచ్చేసి మన గ్లిమ్స్లో ఇది 2025లో జరిగేటువంటి మేము ప్రీ ప్రొడక్షన్లో చేసుకున్నటువంటి ఒక ఇది సార్. ఇది అసలు డేవిడ్ రెడ్ని మీరు చూడలేదు సార్ అసలుకి, అది పోస్టర్స్లో వాటిలో వస్తుంది సార్. ఎన్నో మంచి బ్లాక్ బస్టర్ మూవీస్ చేశారు మీరు. మిరాయితో విలన్గా కూడా ప్రూవ్ చేసుకున్నారు. మీ ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటుంది మిమ్మల్ని ఒక హీరోగా మళ్ళీ చూడాలి అనేది. అది ఎంతవరకు దీంట్లో కనెక్ట్ అవుతుంది అనుకుంటున్నారు? ఎంతవరకు దిగుస్తారు సార్? నేను మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు ఉస్తాద్గా చేసిన తర్వాత, ఒక సపోర్టింగ్ క్యారెక్టర్గా భైరవుల్ని చేసిన తర్వాత, నేను ఒక యాంటాగనిస్ట్గా, ఒక యాంటీ హీరోగా మిరాయిలో చేసిన. అవి చేసినప్పుడు చుట్టుపక్కల ఎన్ని ఇన్సెక్యూరిటీలు ఉన్నా వీడిని ఎలాగైనా తొక్కాలని చూసుకున్నా కూడా, ఆ క్యారెక్టర్స్ చేసినప్పుడు కూడా ఇలా నెత్తి మీద పెట్టుకొని నన్ను ఇలా ముందుకు తీసుకెళ్లారండి ప్రతి ఒక్కరు, నేను గెలవాలని.
సో అలాంటి ప్రతి ఒక్కరికి ఈ సినిమా 100% డేవిడ్ రెడ్డి అనేది కంప్లీట్ ఫుల్ మీల్స్ ఇస్తుందని నేను బాగా నమ్ముతున్నానండి. నమ్మి కష్టపడి పనిచేయాలని డిసైడ్ అయ్యామండి మేము. సార్ రవి బసూర్ గారు, సో ఇక్కడ చాలా మందిలాగే మీ మ్యూజిక్కి, మీ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి పెద్ద ఫ్యాన్స్ ఇక్కడ ఉన్నారు. మేము కూడా థ్యాంక్ యూ సార్. సో మీ నుంచి ఒక చిన్న అప్డేట్ కోరుకుంటున్నాం. ఎస్ సార్. సలార్ 2 ఎప్పుడు ఉండబోతోంది? అది ఇంకా నాకే తెలీదు సార్. అంటే అసలు దాని గురించి ఏమైనా ఉందా? మీలాగే నేను ఐఎమ్ ఆల్సో ఎక్స్పెక్టింగ్. సార్ సుప్రీం సుందర్ గారు సార్, యానిమల్ లాంటి మూవీ చేశారు, ఇప్పుడు స్పిరిట్ కూడా చేస్తున్నారు. ఆ రెండు చూస్తే యాక్షన్ ఓరియంట్తో ఉన్నటువంటిది. ఇందులో డేవిడ్ రెడ్డిగా మన మనోజ్ గారిని ఏ విధంగా చూపించబోతున్నారు సార్? ಸರ್ ಇದು ಬಿಗ್ಗೆಸ್ಟ್ ಆ್ಯಕ್ಷನ್ இருக்கும் ಸರ್. ಫುಲ್ ಎಕ್ಸ್ಪೆಕ್ಟೇಷನ್ ಇದು ಫುಲ್ಫಿಲ್ ಆகும் ಸರ್. థ్యాంక్ యూ సార్. సో ఆయన కూడా ఒక మంచి ఫైట్ మాస్టర్ కదా, మరి ఆయన వాడుకున్నారా దీంట్లో స్టంట్స్? ఆయన చూడండి, ఆయనే నన్ను వాడేలా ఉన్నాడు ఫుల్గా. సో సార్ సింపుల్గా చెప్పాలంటే ఇది 95 days షెడ్యూల్ సినిమా. అంటే ఆయన 60 days డేట్స్ తీసుకొని 60 days ఓన్లీ యాక్షన్ పెట్టుకుని ఉన్నాడు సార్ ఈయన. సో మీరే ఊహించుకోండి ఎలా ఉండబోతుందో. అంటే మీరు కూడా చేస్తుంటారు కదా స్టంట్స్, మీరు కూడా ప్రయోగాలు చేస్తుంటుంటారు. అవునండి. బాగుంటాయి. ఇందులో మీరు ఏమైనా చేస్తున్నారా? లేదండి, అందుకే సార్ ఉన్నారు అండ్ మంచి ప్రొడ్యూసర్స్ ఉన్నారు సపోర్టింగ్కి. అండ్ యాజ్ యూ నో అప్పట్లో నేను ఫైర్ వర్క్కి వీటన్నిటికీ టైం అవుతుందనే ప్రాసెస్లో నేనే కొంచెం త్వరగా కోరియోగ్రఫీ 3 కెమెరాలు పెట్టుకొని చేయడం జరిగింది. సో అండ్ ఇప్పుడు దేవుడి దయ వల్ల బడ్జెట్స్, మంచి టెక్నీషియన్స్, ఇంత స్ట్రాంగ్ టీమ్ ఉన్న దానివల్ల ఐ డోంట్ థింక్ నేను ఆ ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టక్కర్లేదు. అండ్ మై టీమ్ విల్ టేక్ ఇట్ ఫార్వర్డ్. సార్ అదే సుందర్ గారి స్పిరిట్ బాగా ఫాస్ట్ జరుగుతుందా సార్? షూట్ ఎలా ఉంది? నల్ల పోయిట్ ఇருக்கு సార్, బాగుంది. ప్రభాస్ గారి లుక్ ఎలా ఉండబోతుంది ఏంటి? నైస్ సార్, నైస్ సార్, నైస్. ఓకే. హనుమారెడ్డి గారు సార్. వెంకటరెడ్డి గారు సార్, ఫస్ట్ వెంచరే పాన్ ఇండియా చేస్తున్నారు, ఎంత బడ్జెట్ పెట్టారు ఏంటి కదా? 2 questions ఉన్నాయండి. పాన్ ఇండియా అండ్ బడ్జెట్, రైట్? అవును. పాన్ ఇండియా స్టోరీ బేస్గా పాన్ ఇండియా ఆల్రెడీ మంచు మనోజ్ గారు మిరాయితో పాన్ ఇండియా స్టార్ అయిపోయారు ఆల్రెడీ. సో విచ్ ఈస్ అ బిగ్ అడ్వాంటేజ్ ఫర్ అవర్ ఫిల్మ్ యాక్చువల్లీ. సో బీయింగ్ ఏ పాన్ ఇండియా స్టోరీ, బీయింగ్ ఏ పాన్ ఇండియా హీరో విచ్ ఈస్ హూ ఆర్ ఇన్ అవర్ మూవీ, సో విచ్ ఈస్ అ బిగ్ అడ్వాంటేజ్ టు అవర్ మూవీ. అండ్ సెకండ్ థింగ్, బడ్జెట్ ఇట్స్ అబౌట్ 35 to 40 crores. సూపర్ సార్. సార్ మనోజ్ గారు సార్ సార్, యాక్షన్ చూస్తుంటే పీక్స్లో ఉంది. నాకు తెలియకుండా కట్ షాట్స్ అవన్నీ చూస్తుంటే రవి బసూర్ గారి మ్యూజిక్ ఉంది కాబట్టి కేజీఎఫ్ ఎలివేషన్స్ అయితే కనిపిస్తుంది. నాకు తెలిసిన నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది మనోజ్ గారిది. సార్, హనుమ గారిని ఎలా నమ్మారు? ఆయన వచ్చినప్పుడు ఇదిరా మనకు కావాల్సిన కరెక్ట్ సబ్జెక్టు కరెక్ట్ టైంలో పడిందని ఎప్పుడు ఎలా అనిపించింది మీకు? ఆయన కన్విన్షన్ అండి, కసి. మళ్ళీ పొరపాటున సినిమా నాకు ఏదైనా స్టోరీ నచ్చలేదంటే నన్ను చంపేస్తాడేమో బ్యాట్ తీసి కొట్టని ఆ భయంతోనే సగం ఒప్పేసుకున్నానండి. ఎందుకంటే అంత ఫైర్ ఉంది వీళ్ళు, ప్రతి సీన్లో మీకు ఆ ఫైర్ ఉంటుంది. అండ్ అది 100% ఈయన చూసేదానికి ఇంత సాఫ్ట్గా ఉన్నారు, కానీ నరేట్ చేసేటప్పుడు ఆయన ఒక మినీ కాదు పెద్ద చంద్రముఖి లాగా అయిపోతారు ఆయన. సార్, ఏదో డైలాగ్ ఉంది ఇండియాకైనా డేవిడ్ రెడ్డి అని చెప్పి, ఏంటి సార్ ఆ డైలాగ్? కొంచెం అర్థం అవ్వలేదు, ఇంకేమైనా ఉంటుందా? యాక్చువల్ లింకింగ్ ఉంది సార్. యాక్చువల్ బ్రిటిషర్స్ వచ్చేసి మన ఇండియాని ఏమన్నారు సార్? బ్రిటిష్ ఇండియా అన్నారు. మన ఇండియాని బ్రిటిష్ ఇండియా అన్నారు. బ్రిటిషర్సే బ్రిటిష్ ఇండియా అన్నప్పుడు డేవిడ్ రెడ్డి వచ్చి నా ఇండియా కాబట్టి డేవిడ్ రెడ్డి ఇండియా అన్నాడు. ఎవరైతే మన ఇండియన్స్ బ్రిటిషర్స్కి సపోర్ట్ చేస్తూ ఉంటారో వాళ్ళకి ఇతను డేవిడ్ రెడ్డి సార్. అదే డేవిడ్ రెడ్డిగా ఇండియా. నార్మల్గా ఎవరైతే ఇతను నమ్మారో మిగతా వాళ్ళందరికీ నార్మల్ డేవిడ్ రెడ్డి. ఈ డేవిడ్ రెడ్డితో ఏదో చేయబోతున్నారు. 2 months సార్, అది 2 months. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. హనుమారెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. సార్ హనుమారెడ్డి గారు సార్. సార్ సార్ 1897 నుంచి 1922 రెబెల్ రేజెస్ అని పెట్టారు కదా. అండ్ అంటే 1922 ఇండిపెండెన్స్కి సంబంధించి అంటున్నారు. టిల్ ఇట్ లీడ్ సెకండ్ పార్ట్ ఏమన్నా ఉందా 1947 వరకు? యాక్చువల్గా అది మన ఇప్పుడు ఉండాలని మనం అనుకున్నాం సార్. కామెరోస్ దాని మీద బేస్ అయి ఉంటుంది సార్. కాకపోతే ఎండింగ్ మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఉంటుంది. రిజల్ట్ బట్టి మన పార్ట్ 2 మాట్లాడదాం సార్. మనోజ్ గారు సార్ అంటే కంప్లీట్గా ఒక వైలెంట్ క్యారెక్టర్, రా అండ్ రస్టిక్ క్యారెక్టర్ కనిపించింది టీజర్లో. ఇక్కడేమో మీరు సిట్టింగ్ అంటే సింపుల్ సిట్టింగ్ అని చెప్పి ఒక సినిమా మీద ఒక జోక్ వేసినట్టు వేశారు. సో అంటే